హాయ్ ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ A14 5G డిస్ప్లే అయితే మీరు చూడొచ్చు. బ్లాక్ కలర్ షేడ్ అయితే రావడం జరిగింది డిస్ప్లేలో అయితే. డిస్ప్లే అనేది ఆ ఏరియాలో అయితే మీకు బ్రేక్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దానివల్ల అయితే మీకు బ్లాక్ కలర్ షేడ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు. లేటెస్ట్ మోడల్ ఇది A14 5G అంటే మీకు లేటెస్ట్ ఇది. దీని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు A15 వస్తుంది. మీకైతే టచ్ అనేది ప్రాపర్గా అయితే వర్క్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. చూడొచ్చు, మనం పవర్ ఆఫ్ చేస్తుంటే చూడండి పవర్ ఆఫ్ అవ్వట్లేదు. 3-4 టైమ్స్ అయితే ట్రై చేయడం జరిగింది. పవర్ ఆఫ్ చేయడానికి అయితే మనకి అవ్వట్లేదు అది. చూడండి, మళ్ళీ ట్రై చేస్తున్నాను, మళ్ళీ అవ్వట్లేదు. టచ్ అనేది వర్క్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇంకా మనం అయితే డైరెక్ట్గా అయితే ఓపెన్ చేసి బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేసుకున్నాక అప్పుడైతే మనం న్యూ డిస్ప్లే పెట్టి చెక్ చేసుకుందాం. ఫస్ట్ అయితే సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే ప్లాస్టిక్ డోర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది డోర్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్. డోర్ అంటే మీకు లాక్ టైప్ వస్తుంది ఇది. చూడండి, ఇప్పుడు నేను బ్యాక్ డోర్ ఎలా అయితే ఓపెన్ చేస్తున్నానో మీరైతే అలా అయితే ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర ప్లాస్టిక్ ఓపెనర్ ఉన్నా పర్లేదు మీకు, లేదంటే మీరు మెటల్తో ఓపెన్ చేస్తే మెటల్దైనా కొంచెం టైట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది లేటెస్ట్ మోడల్లో మీకు సామ్సంగ్ వాడిది కొంచెం బ్యాక్ డోర్ అనేది హార్డ్గా ఉంటుంది. ఎక్కువైతే ప్రెజర్ అయితే పెట్టవలసి ఉంటుంది బ్యాక్ డోర్ ఓపెన్ చేయడానికి. చూడవచ్చు మీరు, నేను ఎలా అయితే ఓపెన్ చేస్తున్నానో మీరు ఆ విధంగా అయితే ఓపెన్ చేసుకోండి. లాక్స్ అనేవి ఉంటాయి మీకు సైడ్ కంటే, మీకు లాక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ప్రెజర్ కూడా పెట్టాలి మీకు, కింద సైడ్కి ప్రెజర్ పెడితే మీకు అప్పుడు అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది బ్యాక్ డోర్ అనేది. దీంట్లో అయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫ్లెక్స్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. జాగ్రత్తగా మీరు ఓపెన్ చేసుకున్నప్పుడు చూసుకోండి. లెఫ్ట్ సైడ్కి అయితే మీరు డోర్ అనేది పెట్టుకోండి, రైట్ సైడ్కి పెట్టుకోకండి. రైట్ సైడ్కి పెట్టుకుంటే మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఫ్లెక్స్ ఉంటుందో అది కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అయితే ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు, దీనిపైన అయితే క్లిప్ అయితే ఉంటుంది. అది ఆ క్లిప్ అయితే రిమూవ్ చేసుకోవాలి, కెమెరా లెన్స్ది. దాని కింద అయితే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫ్లెక్స్ ఏదైతే ఉందో కనెక్టర్ అదైతే ఉంటుంది. బ్యాక్ డోర్ అయితే రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు, వీడియో అనేది ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. స్క్రూస్ అన్నీ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం కంప్లీట్ అయితే అవ్వింది ఫ్రెండ్స్. చూడవచ్చు, ఇప్పుడు మనం అయితే క్లిప్పింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాం. మదర్ బోర్డు సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అదైతే ఓపెన్ చేసాం. నెక్స్ట్ ఇంక ఇదైతే రింగర్ సెట్ వస్తుంది. ఇక్కడైతే లాక్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలా లోపలికి ప్రెస్ చేస్తే పైకి అంటే మీకు లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది రింగర్ సెట్ చూసారు కదా, మీకు ఈజీగా అయితే రావడం జరిగింది. బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లేలో అయితే టోటల్గా అయితే 3 కనెక్టర్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. రెండేమో మదర్ బోర్డుకి వెళ్తే, ఒకటేమో మీకు కింద సీసీ బోర్డు నుంచి మైక్ ఇవన్నీ వర్క్ అవుతాయి. దాంట్లో ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేసి మదర్ బోర్డుకి వెళ్ళడం అయితే జరుగుతుంది. మదర్ బోర్డుకి అయితే మీకు సపోర్ట్ చేస్తాయి ఇలాగే వెళ్ళి. నెక్స్ట్ అయితే హీటర్ మీద అయితే పెట్టుకోవడం జరుగుతుంది. చూడవచ్చు మీరు, టెంపరేచర్ అయితే నేను హీటర్ అయితే 80 అయితే పెట్టుకోవడం జరిగింది. టెంపరేచర్ అయితే 80లో పెట్టి మీరు 1 మినిట్ అలా ఉంచుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. హీట్ అనేది అవుతుంది. డిస్ప్లే అనేది మనకి ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఈ మోడల్ డిస్ప్లేస్ అనేవి కొద్దిగా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకోవడానికి. కొంచెం గ్లూ అనేది న్యూ మోడల్ కాబట్టి గ్లూ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. దానివల్ల మీకు ఓపెన్ చేసుకోవడానికి టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. ఇదైతే చూసుకోవచ్చు, మనకైతే హీట్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. మనకైతే హీట్ అయితే మనకి లోపు ఓపెన్ అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్. మళ్ళీ నేను బ్లోయర్ది అయితే హీట్ ఇస్తున్నాను. బ్లోయర్తో హీట్ ఇచ్చి నేనైతే ఓపెన్ చేయడం జరుగుతుంది. చూడవచ్చు మీరు, డిస్ప్లే అనేది మనకి ఈజీగా అయితే రావడం జరుగుతుంది. హాఫ్ అయితే రావడం జరిగింది, ఇంకా హాఫ్ అయితే నేను బ్లోయర్తో అయితే హీట్ ఇచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. టెంపరేచర్ అయితే నేను 220 దాకా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే డిస్ప్లే కాబట్టి మనకి గ్లూ అనేది కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంది. ఇది లేటెస్ట్ మోడల్ కాబట్టి ఓపెన్ చేయడానికి మనకి హీట్ అనేది ఎక్కువ ఇస్తే కానీ మనకి డిస్ప్లే అనేది ఓపెన్ అవ్వట్లేదు. అది చూడొచ్చు, మనం రిమూవ్ చేసిన డిస్ప్లే అయితే సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఫ్రేమ్ అయితే ఓల్డ్ గ్లూ ఏదైతే ఉందో అదంతా రిమూవ్ అయితే చేసుకుంటున్నాను. ఫ్రేమ్లో ఉన్నది మొత్తం పూర్తిగా అయితే మీరు క్లీన్ చేసుకోండి. పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకుంటేనే మీకు డిస్ప్లే అనేది ప్రాపర్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది. మీరు ప్రాపర్గా ఫిట్ చేసుకోకపోతే డిస్ప్లే అనేది పైకి రావడం, సైడ్ నుంచి లైటింగ్ రావడం అటువంటివి జరుగుతాయి ఫ్రెండ్స్. ఇదైతే న్యూ డిస్ప్లే ఇప్పుడు మనం వేస్తున్నది.
మొబైల్కి ఇప్పుడు వేస్తున్న డిస్ప్లే అయితే చూడొచ్చు మీరు. మనమైతే డిస్ప్లే అయితే ఫస్ట్ అయితే పెట్టి చెక్ చేసుకుందాం ఫిట్టింగ్ వస్తుందా. నెక్స్ట్ ఇంకా డిస్ప్లేలో టచ్ కూడా చెక్ చేసి పూర్తిగా అయితే చెక్ చేసుకుందాం. చిన్న ఫ్లెక్స్ ఏదైతే ఉందో అది సీసీ బోర్డ్కి కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫ్లెక్స్ ఏదైతే ఉందో అది సీసీ బోర్డ్కి కనెక్ట్ అయ్యి మీకు అన్నీ దీంట్లోంచే వెళ్తాయి. మీకు మైక్, ఛార్జింగ్ మొత్తం అన్నీ మీకు దీంట్లోంచి వెళ్ళి ఇంకో కేబుల్లోంచి అయితే మీకు పైన ఉంది కదా 2 కేబుల్స్ ఏవైతే ఉన్నాయి కనెక్టర్లో, దాంట్లోంచి అయితే మీకు మదర్ బోర్డులోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇంకో దాంట్లోంచి అయితే మీకు డిస్ప్లే ఓన్లీ టచ్ డిస్ప్లే వర్కింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ కనెక్టర్ ఏదైతే ఉందో ఫ్లెక్స్ కనెక్టర్ అదైతే కనెక్ట్ చేసి మొబైల్ అయితే ఆన్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ అయినా ఆన్ చేసుకోవచ్చు, ట్వేజర్తో షార్ట్ చేసి అయినా ఆన్ చేసుకోవచ్చు. నేనైతే బ్యాక్ డోర్ అయితే ఫిట్ చేయలేదు, నార్మల్గా ఇలా పెట్టి నేను ఆన్ చేస్తున్నాను. మొబైల్ అయితే బూటింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. వీడియోని ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. చూడవచ్చు మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది. ఒకసారి మనం పూర్తిగా అయితే చెక్ చేసుకుందాం. దీనికైతే పాస్వర్డ్ అనేది లేదు. ఎప్పుడైనా న్యూ డిస్ప్లేకి మీరు బ్రైట్నెస్ అనేది ఫుల్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మీకు ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. బ్రైట్నెస్ ఫుల్గా పెట్టుకుంటే మీకు ఏమన్నా డెడ్ పిక్సెల్స్ ఏమన్నా ఉంటే మీకు ఆ వైట్ బ్యాక్గ్రౌండ్స్లో కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ సేవింగ్ మోడ్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. అవి మీరు ఆన్లో ఉంటే ఒకవేళ ఆఫ్ చేసి చెక్ చేసుకోండి. అవి ఆన్లో ఉంటే మీకు బ్రైట్నెస్ ఎంత పెట్టినా కానీ మీకు కనిపించదు. ఇప్పుడైతే నేను టచ్ అయితే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు ఆల్ బార్డర్స్లో అయితే చెక్ చేసుకోండి టచ్ అయితే పూర్తిగా. నేనైతే మొత్తం పూర్తిగా అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా మనకి యాప్ అనేది డ్రాప్ అవుతుందా ఏంటనేది చూస్తున్నాను. ఇదైతే ఇక్కడైతే డ్రాప్ అయింది. ఇది నార్మల్గా అయితే డ్రాప్ అయింది ఫ్రెండ్స్. పర్టికులర్గా ఒక ఏరియాలో డ్రాప్ అవుతుందంటే అది మీరు డిస్ప్లే ఒకసారి కనెక్టర్ ఏదైతే ఉందో అది తీసి చెక్ చేసుకోండి. ఇదైతే మీకు టచ్ చెకింగ్ కోడ్ ఫ్రెండ్స్. ఇది సామ్సంగ్ అయితే మీరు అయితే చూసుకోవచ్చు. దీంట్లో మీకు డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉంటే మీకు కనిపించిపోతాయి. మీకు 3 కలర్స్ అయితే ఉంటాయి, రెడ్, గ్రీన్, బ్లూ అని. దీంట్లో అయితే మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకా టచ్ అయితే దీంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. నేనైతే ఇప్పుడు టచ్ అయితే చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూడవచ్చు టచ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడైతే మనకి ఇది అవ్వదు ఫ్రెండ్స్. ఆ బాక్స్ అనేది ఫిల్ అవ్వదు. ఒకటి గమనించండి మీరు. బ్రైట్నెస్ అనేది మనకి ఫుల్గా అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఆటోమేటిక్ బ్రైట్నెస్లో ఉంది ఇది. దానివల్ల అయితే మనకి డ్రాప్ అవుతుంది. ఇక్కడైతే మోడల్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే బ్లర్ అయితే చేయడం జరుగుతుంది కొంచెం, ఎందుకంటే ఐఎంఈ నెంబర్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ ఏరియాలో. సామ్సంగ్ గెలాక్సీ A14 5G మోడల్ అయితే ఇదైతే చూడవచ్చు. ఇదైతే లేటెస్ట్ మోడల్ ఫ్రెండ్స్. ఇది మొబైల్ అయితే నాకైతే టచ్ అనేది ఎక్కడైతే ప్రాబ్లం అనేది రాలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను చూడండి. బ్యాక్ డోర్ అనేది పూర్తిగా అయితే పెట్టలేదు ఫ్రెండ్స్. ఓన్లీ ప్లస్ సపోర్ట్గా అయితే పెట్టాను, ఎందుకంటే దీంట్లో పవర్ బటన్ ఉంది కాబట్టి దాని గురించి అయితే నేను పెట్టడం జరిగింది. ఫ్లెక్స్ ఏదైతే ఉందో అది డిస్కనెక్ట్ అయితే చేసుకున్నాను. మొబైల్ మీరు వెంటనే స్విచ్ ఆఫ్ అయిన వెంటనే ఓపెన్ చేయకూడదు ఫ్రెండ్స్. ఒక 5 to 10 seconds అయితే వెయిట్ చేయాలి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. పైకి చూడడానికి అయితే మనకి స్క్రీన్ ఆఫ్లో ఉంటుంది, కానీ సిస్టమ్ అనేది ఒక 5 to 10 seconds అయితే మీకు రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. డిస్ప్లే కనెక్టర్స్ అయితే రిమూవ్ అయితే చేసుకొని డిస్ప్లే అనేది బయటకి అయితే తీసుకోవడం జరుగుతుంది. చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. ఫ్రేమ్లో అయితే గ్లూ అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సెన్సార్ ఎక్కడైతే ఉంటుందో ప్రాక్సిమిటీ సెన్సార్ ఆ ఏరియాలో అయితే గ్లూ అనేది తక్కువ వేసుకోండి, లేకపోతే మీరు ఆ ఏరియాలో వేయకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు. ఆ ప్రాక్సిమిటీ సెన్సార్ మీద గ్లూ అనేది పడితే మీకు ప్రాక్సిమిటీ సెన్సార్ అనేది ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఇంకా డౌన్ సైడ్ అయితే మీరు లెన్స్ ఏరియాలో కూడా తక్కువ అయితే వేసుకోండి. ఆ ఏరియాలో ఎక్కువ వేసుకుంటే డిస్ప్లేలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. డిస్ప్లే అనేది ఆటోమేటిక్ టచ్ అవ్వడం, లేదంటే టచ్ అనేది ఆగిపోవడం, డిస్ప్లే రాకపోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ న్యూ డిస్ప్లే అయితే ఇప్పుడు ఫిట్ చేస్తున్నాను చూడవచ్చు మీరు. ప్రాపర్గా అయితే మనకి ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్.
మీరు నీట్గా క్లీన్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది కూడా మీకు నీట్గా వస్తుంది. డిస్ప్లే కనెక్టర్స్ అయితే మొత్తం కనెక్ట్ అయితే చేయడం జరుగుతుంది, చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఇది నెట్వర్క్ కేబుల్ అయితే ఏదైతే ఉందో దీనికి దాని ట్రాక్ ఉంటుంది, ఆ ట్రాక్లోంచి తీసుకొచ్చి మీరు ప్రెస్ చేస్తే మీకు లాక్ అనేది అవుతుంది ఫ్రెండ్స్, కనెక్టర్ అనేది. నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ ఇది ఏదైతే ఉందో పైన సపోర్ట్ క్లిప్ ఏదైతే ఫిట్ చేయడం జరుగుతుంది, చూడవచ్చు మీరు. స్క్రూస్ అన్నీ అయితే నేను ఫిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్కి సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అది కూడా ఫిట్ చేయడం జరుగుతుంది, చూడవచ్చు. అయితే లాక్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్, లాక్ చేస్తే మీకు లాక్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంకా స్క్రూస్ అయితే వేసుకోవాలి. స్క్రూస్ అన్నీ అయితే నేను ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ ఇంక ఈ లెన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, కెమెరా లెన్స్. ఫస్ట్ అయితే మీరు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఫ్లెక్స్ కనెక్టర్ ఏదైతే ఉందో అది కనెక్ట్ చేసి అప్పుడైతే మీరు ఈ క్లిప్ అనేది పెట్టుకోవాలి. ఇది కూడా లాక్ టైప్ వస్తుంది, మీరు ప్రెస్ చేస్తే లాక్ అనేది అవుతుంది, చూడవచ్చు మీరు. ఈజీగా అయితే లాక్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్ కూడా మీకు ముందు అయితే చెప్పడం జరిగింది, ఇది లాక్ టైప్ వస్తుంది. బ్యాక్ డోర్ కూడా మీరు ప్రెస్ చేస్తే ఇది లాక్ అనేది అవుతుంది, చూడవచ్చు. మనకి ఇక్కడైతే లాక్ అనేది అవ్వలేదు. మనకి పైన కూడా అయితే లాక్ అనేది అవ్వలేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు సరిగ్గా అయితే ప్రెస్ చేసుకోవాలి మీరు, ఎందుకంటే మీకు లేకపోతే మీకు ఏమవుతుందంటే డిస్ప్లే అనేది బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. డిస్ప్లే మీద ప్రెషర్ పడకూడదు, ఓన్లీ మీకు బ్యాక్ డోర్ మీద పడేలాగా అది ప్రెస్ చేస్తే మీకు బ్యాక్ డోర్ అనేది లాక్ అవుతుంది. నెక్స్ట్ అయితే సిమ్ ట్రే అయితే వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఇంక మొబైల్ అయితే ఆన్ చేస్తాను ఉండండి. ఇదైతే రిమూవ్ చేసిన డిస్ప్లే ఫ్రెండ్స్, రైట్ సైడ్లో ఉన్నది. బూటింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ మనకి మొబైల్ అనేది. చూడవచ్చు బూటింగ్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా హోమ్ పేజీలోకి అయితే రావడం జరిగింది. ప్లే చూడవచ్చు మీరు, చాలా నీట్గా అయితే ఉంది. వీడియో అయితే ఇంకా కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.